విషయం, మిగతా విషయాలతో మాకు సంబంధం లేదు. లా అండ్ ఆర్డర్ ఏదైనా వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, ఏ పార్టీ కావచ్చు వాళ్ళైనా కూడా మాకు చెప్పి అడ్వాన్స్ చెప్తే మాత్రము మేము దాన్ని బట్టేసి ముందస్తుగా చర్య తీసుకొచ్చేసి సమస్యలు లేకపోతే చేసుకుంటామని కోరుకుంటున్నాను. మీరు సహకరిస్తారనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి ఎక్కడ ఏ మండలంలో ఎట్లా ఉండొచ్చు అడ్వాన్స్గా మీరు గెస్ట్ చేయొచ్చు. మేము తెలుసుకునే పాటికే మాకు కొద్దిగా టైం అవుతుంది కాబట్టి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. స్టాఫ్ కూడా ఎట్లయితే ఉన్నారో ఇంత పెద్ద సహకరిస్తున్నారో సహకరించాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఎలక్షన్లు ఇంత బాగా చేసినట్టే మాత్రము అందరూ గ్రేట్ అని ఫీల్ అవుతుంది. అయితే మాత్రము ఇందాక మనం ఇంటే చెప్పినట్టు కూడా ఆరోగ్యం కూడా ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం లేకుండే వేస్ట్ అది మనం అనుభవించలేము అనమాట. కాబట్టి ఆరోగ్యం కూడా బాగా కాపాడుకోవాల్సి అక్కడ పోయిన తర్వాత ఒత్తిడి అనేది మనకు నిత్యం ఉంటుంది, ప్రతి క్షణం ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది, ప్రతి గంట ఉంటుంది అనమాట. ఎంత ఒత్తిడి ఉండి కూడా అది కామన్లే అనుకుంటే మనకు ఒత్తిడి ఉంటే ఇంకా ఒత్తిడి అనుకుంటే రోజు ఒత్తిడే. అట్లే ఫీల్ అవ్వకుండా హ్యాపీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వచ్చినటువంటి పాత్రికేయులందరికీ పోలీస్ స్టేషన్ తరఫున నేను స్టేషన్లో 2019 ఆగస్టు 14 వచ్చిన జెండా ఎగరేసానగా అప్పటి నుంచి ఇంతవరకు చేస్తూనే ఉన్నా. కానీ మనం మీరంతా నేను చేసాం మీరు హోంగార్డ్ నుంచి హెడ్ కానిస్టేబుల్కు నాకు సహకరిస్తేనే మేమంతా సక్సెస్ అవుతాం. అంతేగాని మీరంతా మేమేం చేయలేము. ఏదన్నా కానీ మీరంతా సహకరించినారు. ఇంతకుముందు నేను ఈ స్టేషన్ వచ్చిన 11 మంది ఎస్ఏలు మాట 11 మంది ఎస్ఏలు 6 మంది సిఏ వీళ్ళందరి దగ్గర చేసినాను. ఏ రోజే కానీ నేను 5 ఏళ్ళ నుంచి వచ్చినామంటే రిక్వెస్ట్ కానీ మళ్ళీ కంటిన్యూ అట్టే చేసినాను. దీనికంతా కారణం అంతా మన సిబ్బంది అని చెప్తాను. ఓకే సార్. నేను ఇప్పుడు వచ్చి 1 ఇయర్ అయింది. నేను 6 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చినా కూడా నాకు ఆలో పని ఏం తెలిసింది. ఒక పుట్టినింటికి వెళ్ళినట్టు నేను స్టేషన్కి వస్తే అందరూ నా ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా నన్ను భావించి ఇక్కడ బాగా చూసుకున్నారు. సంవత్సరం అయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన కొద్దిసేపు అయినా కానీ నేను డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతాను. అందరూ బాగా నవ్వుకుంటూ బాగుంటాయి అందరితో. ఈ స్టేషన్ ఎప్పటికీ నేను మర్చిపోను. 1 ఇయర్ అయినా కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఎల్లులో అన్నీ భయపడతారు కానీ అందరూ కానిస్టేబుల్స్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా చూసిన తర్వాత చాలా మంచి స్టేషన్ ఇది ఎల్లనూరు. నేను 4 స్టేషన్లు చేశాను కాబట్టి ఇక్కడికి వచ్చినాక చాలా నేను ఫస్ట్లో దివ పడినప్పుడు భయపడినాను వచ్చేకి. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది స్టేషను. ప్రతి ఒక్కరు ఒక దీంట్లో కూతురు ఎలా చూసుకుంటారో అందరూ అలానే చూస్తున్నారు. బస్సు ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు కూడా అందరూ మా నవీన్ కానీ అందరూ అక్కడ బస్ స్టాండ్ పోయి మేము వదిలేసి వస్తాం లేక టెన్షన్ పడద్దని ఎక్కించుకొని అక్కడ వదిలేసి వచ్చేవారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇప్పుడు నా స్టేషన్ పోయినా కూడా ఎల్లూరు స్టేషనే తలుచుకుంటాను చెప్తాను. ఆడ 3 గంటలకి ఇంటికి వచ్చేస్తాను అని. నాకు చాలా బాగా నచ్చింది స్టేషను. అంతేమన్నా బాగా నచ్చింది క్షమించండి. సార్ కొద్దిగా ముందుకు రా సార్, కొంచెం ముందుకు రా నా కొంచెం అట్లా వెంకటేశ్వర కొంచెం అట్లా రైట్ ఓకే. అలా రాసుకోండి దగ్గర ఉన్న బాగా ఇప్పుడు పోతుంది సార్ మీరు చిన్న పిల్లలాగా
ఉన్నాను సార్. ఫోటో కొట్టించు సార్. వేదిక ఇచ్చిన ఎస్ఎస్ఆర్ గారికి సౌండ్ మరియు పెంచినా? ఎస్ఎస్ఆర్ గారికి మన జనార్దన్కు భవానికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన స్టేషన్ నుండి పోతున్నాడు వేసేసారు, జనార్దన ఫుల్ సర్వీస్ చేసినారు. నాకు జనార్దన్ ఏంటంటే బాగా మిత్రుడు. అతను అపాయింట్మెంట్ అయినప్పటి నుండి కనుక ఇద్దరం కలిసి చేసినాం. నేను ఏఆర్లో ఉన్నప్పుడు కూడా అతను ఎక్కువ రోజులు స్పెండ్ చేసినాను. ఈడొచ్చినా కూడా 3 సంవత్సరాలు అతనితో బాగా చేసినాను. అతనికి నాకు కొంచెం చాలా అవినాభ సంబంధము. అంటే వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ బాగా ఎక్కువ ఆ పిల్లోడు నేను చాలా రోజులు కలిసి చేసినాము. గౌడ్ సార్ అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మంచి సౌమ్యుడు. అందరికంటే ఎక్కువ బాధపడేది మా రామనాథ్ గారు బాధపడతాడు. ఏడ్స్ గాడు రామనాథ్ గారు. అది గౌడ్ సార్ విషయంలో. భవానీ అంటావు, భవానీ బాగా చేసుకుంది. ఎవరు చెప్పకుండా పోయి సైకిల్ పోయి ట్రాన్స్ఫర్ తెచ్చుకుంది అనమాట. నేను చూసాను సైకిల్ ఒక్కరికి ఎవరు చెప్పలేదు ట్రాన్స్ఫర్ కానీ నేనే బండ్లు ఎక్కించుకొని బస్సు ఎక్కించాను. సార్ నీకు మళ్ళీ చెప్తాలేనండి. పోయినాక మళ్ళీ ఫోన్ చేసింది నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది.